మీ అన్నయ్యకేం కాదు విద్య, నువ్వు బాధపడుకో. కదిలే కాలముతో అడుగులు కలుపుకొని పయనం సాగించు మరచి గతమునికా. మాకు నమ్మకం లేదు ఆయన మీద, మాకు అవసరం లేదు. అది కాదండి, నా మాట వినండి. అతను మన కోసం ఎంతో చేశాడు, మన గురించే కదా ఇదంతా చేసింది. మాకు అవసరం లేదండి, ఆయన పెద్ద దొంగ. ఆయన గురించి ఒక్కసారి ఆలోచించండి. మీ అందరి ఉద్యోగాలు పర్మనెంట్ అవడానికి కారణం అతను. మరొక్కసారి ఆలోచించండి. మేము ఒప్పుకోం. అఖిలాండేశ్వరి గారిని చంపాలని చూశాడు. ఆయన్ని విడిపించడానికి మేమందరం ఎందుకండి? వెంకీబాబు మంచోడు అనుకున్నాము, ఇలాంటి వాడని తెలీదు. అలాంటోని విడిపించడానికి మమ్మల్ని అందరినీ రమ్మంటారేంటి? మేము అసలు రాము. మన కోసం కష్టపడ్డ వెంకీబాబుని చూసాం. మన కోసం ఎంతగా పోరాడాడో మీ అందరికీ తెలీదా? మీ ఉద్యోగాలన్నీ పర్మనెంట్ చేశాడు. మీ భార్యలు బాగుండాలని, అందరికీ పెన్షన్లు వచ్చేలాగా, మీ జీతాలు కూడా వాళ్ళకి చెందేలాగా, మీ పిల్లల చదువులు కూడా చూసుకున్నాడు. అలాంటి వాడి గురించి ఆలోచించరా? అతను ఇప్పుడు అపాయంలో ఉన్నాడు. అతన్ని విడిపించుకొని మన జీవితాలు బాగు చేసుకోవాలి కదా. ఆలోచించుకోండి ఒక్కసారి. నువ్వే ఏదో ఒకటి చెప్పు. ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? సరే అండి, మీ మాట నమ్మి మేమంతా సంతకాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. లాయర్ గారు, ఆ ఫామ్ ఆర్డర్స్ కొంచెం ఫిలప్ చేయండి. లాయర్ గారు, ఇదిగోండి లాయర్ గారు, మీరు చెప్పినట్టు మా వర్కర్స్ అందరూ సంతకాలు పెట్టాం. అందరం వెళ్ళి వెంకీబాబుని విడిపించుకొద్దాం. పదండి. పదండి. మంచిగా మారినట్టు నటించి నమ్మించి ఏమార్చి ఇట్టా జైల్లో పడేలా ఇరికించినది నేనే. నా అమ్మిని మాయ చేసి నాకు దూరం చెయ్యాలని అనుకున్న నిన్ను కటకటాల వెనక నిలబెట్టిన. అందుకే ప్రాణాలకి తెగించి నా అమ్మికి నీ మీద నమ్మకం పోయేలా చేసిన. ఎట్టాగు నువ్వు అటెంప్ట్ మర్డర్ కేసులో లైఫ్ లాంగ్ జైల్లోనే ఉంటావు. ఇక నా బిడ్డకి నాకు నీ అడ్డు శాశ్వతంగా తొలగిపోద్ది. ఎవరు మీరు? ఏం కావాలి? వెంకీబాబుకి బెయిల్ ఇవ్వడానికి వచ్చాం. బెయిలా? హలో, అతను మర్డర్ చేయడానికి ట్రై చేశాడు. అటెంప్ట్ మర్డర్ కేసులో బెయిల్ ఇవ్వడం కుదరదు. వెళ్ళండి. ఏ కేసుకి బెయిల్ వస్తుందో, ఏ కేసుకి బెయిల్ రాదో నాకు బాగా తెలుసు. ముందు బెయిల్ పేపర్ చూసి ఆ తర్వాత మాట్లాడండి. లాయర్ అయితే ఎవరికి ఎక్కువయ్యా? ఎవరొచ్చి ఏ బెయిల్ తెచ్చినా అతన్ని వదిలిపెట్టడం కుదరదు. ముందు స్టేషన్ నుండి బయటికి వెళ్ళండి. అంకుల్, అంకుల్ ఇలా రండి.
చూడండి, మీరు కొంచెం మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. ఏంటాయా నీకు మర్యాద ఇచ్చేది? వెంకీ, నీకేం కాలేదుగా? పోలీసులు ఏం చేసుకోలేదుగా? లేదంకల్. నువ్వేం టెన్షన్ పడకు. లాయర్ గారు బెయిల్ తెచ్చారు. నిన్ను ఎలాగైనా విడిపిస్తారు. లేదంకల్, ఆ ఎస్ఐ ఒప్పుకోడు. వాడు అఖిలాండేశ్వరి మనిషి. అంటే దీని వెనక మీ అత్తుందా? అవునంకల్. నేను అనుకుంటూనే ఉన్నాను, ఆ అఖిలాండేశ్వరి సడన్గా ఎలా మారిందా అని. ఇదన్నమాట సంగతి. ఛీ, కన్న కూతురి జీవితాన్ని నాశనం చేయాలని చూసే తల్లిని నేనెక్కడా చూడలేదు. అంకల్, మా అత్తకి తగిన గుణపాఠం చెప్పాలంటే ముందు నేను బయటికి రావాలి. అందుకే కదా బాబు లాయర్ని తీసుకొచ్చాను. చూడండి, మీ ఆర్గ్యుమెంట్లన్నీ కోర్టులో పెట్టుకోండి. ముందు స్టేషన్ ఖాళీ చేయండి. వెంకీ, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కువ మాట్లాడకండి. ఇదిగోండి ఏంటి? ఎస్ఐ గారు. చూడండి ఎస్ఐ గారు, బెయిల్ తెచ్చినా కూడా మా వాడిని మీరు వదలటం లేదంటే మీరు ఇది కావాలని చేస్తున్నారనిపిస్తోంది. కావాలని చేయాల్సిన అవసరం నాకేంటయ్యా? అతను నేరం చేశాడు కాబట్టి వదలడం కుదరదు. చూడండి, ఆయన మా ఎండి, చాలా మంచి మనిషి. ఎవరికి ఎటువంటి హాని చేయలేదు, చెయ్యరు కూడా. మా వర్కర్స్ అందరూ ఆయన మంచితనం గురించి రాసిచ్చి సంతకాలు చేసిన వినతి పత్రం ఉంది. కావాలంటే చూడండి. ఇదేనా కలెక్టర్ ఆఫీస్ అనుకున్నావా? పత్రాలు పంచడానికి, అవి చూసి నేను నమ్మడానికి? అవేం కుదరవు ఇక్కడ.